హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇదివరకు స్టాఫ్ నర్స్కి సంబంధించింది ఫ్రెండ్స్. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసాము. ఇప్పుడు దానికి ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. అప్డేట్స్ ఏంటో క్లియర్గా అయితే చూసేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లిక్ హియర్ ఫర్ ద మార్క్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు కదా. ఇది ఒక అప్డేట్ వచ్చింది. సెకండ్ అప్డేట్ అయితే వచ్చేసి వెబ్ నోటీస్ ఫర్ ద స్టాఫ్ రిక్రూట్మెంట్, డిక్లరేషన్ ఆఫ్ మార్క్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ ద అప్లికెంట్. ఇవి రెండు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అప్డేట్స్ అనేది ఆల్రెడీ ఫైనల్ కీ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు ఇదివరకే. ఇది కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎవరైనా స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ రాసినట్లయితే వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయండి ఇలా అప్డేట్స్ వచ్చాయి అనేసి. ఈ అప్డేట్స్ ఏంటో ఓపెన్ చేసి నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయడం తోటి ఇలా అయితే అప్డేట్ అయితే కనిపిస్తుంది. సో ఈ అప్డేట్ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్డేట్స్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పాయింట్స్ రూపంలో వాళ్ళు మెన్షన్ చేశారు. వీళ్ళంట ఫ్రెండ్స్ ఒక కీని అనేది రిలీజ్ చేశారు ఫస్ట్. సో ప్రిలిమినరీ కీ అని రిలీజ్ చేశారు. ప్రిలిమినరీ కీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రేస్ చేయమని అయితే మీకు టైం అయితే ఇచ్చారు. సో అబ్జెక్షన్స్ రేస్ చేసిన తర్వాత ప్యానల్ వాళ్ళు డిసైడ్ చేసి ఏం చెప్పారంటే, ప్రిలిమినరీ కీనే మేము ఫైనల్ కీగా కన్సిడర్ చేస్తున్నాము. సో ప్రిలిమినరీ కీలో ఎటువంటి మార్పులు లేవని అయితే చెప్పారు. అదేవిధంగా సెకండ్ అయితే వచ్చేసి సిబిటి ఎగ్జామ్ వీళ్ళు కండక్ట్ చేశారంటే ఫ్రెండ్స్ 3 డిఫరెంట్ షిఫ్ట్స్లో కండక్ట్ చేశారు. సో నార్మలైజ్డ్. సో in 3 different shifts of CBT have been normalized to address any variations. వీళ్ళు నార్మలైజ్ అయితే చేశారండి ఫ్రెండ్స్. సిబిటి ఎగ్జామ్ అనేది 3 డిఫరెంట్ షిఫ్ట్స్లో కండక్ట్ చేశారు కదా. ఆ ఎగ్జామ్ పేపర్స్ని నార్మలైజ్ చేసే మేము ఫైనల్ కీని రిలీజ్ చేశాము అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ చూద్దాము. ద అప్లికెంట్స్ ఆర్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ ద టోటల్ పాయింట్స్ మార్క్స్ అప్టైన్డ్ and applications prepared by adding marks obtained by CBT and weightage of the points to contracts outsources. ఈ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఎప్పుడన్నా గవర్నమెంట్ హాస్పిటల్, ఇన్స్టిట్యూషన్ అయినా ప్రోగ్రామ్స్లో చేసిన వాళ్ళైతే వాళ్ళకి ఎడిషనల్ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఆ ఎడిషనల్ పాయింట్స్ కూడా ఈ మార్క్స్ లిస్ట్లో యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఫోర్త్ పాయింట్ అయితే చూసేద్దాము. ఫోర్త్ పాయింట్ అయితే వచ్చేసి మీరు జోన్కి లోకలా ఎలా తెలుస్తుందంటే, మీరు ఫస్ట్ నుంచి 7th వరకు ఎక్కడ చదివారో అది మీ లోకల్గా అయితే కన్సిడర్ అయితే చేస్తారు. అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు గో త్రూ దేర్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ ద అబ్జెక్షన్స్ రిప్రజెంటేషన్స్ ఇఫ్ ఎనీ ఆన్లైన్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో మీరు అబ్జెక్షన్స్ రేస్ చేసుకోవడానికి, అలాగే మీ రిప్రజెంటేషన్స్ రేస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒక్కసారి ఓపెన్ చేయండి, మీ మార్క్స్ చూడండి. చూసిన తర్వాత మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు రేస్ చేయమని అయితే చెప్తున్నారు. సో అప్లికేషన్స్ ఆర్ ఎలౌడ్ టు సబ్మిట్ ద సెల్ఫ్ కంటైన్డ్ కాంప్రహెన్సివ్ అబ్జెక్షన్స్. రిప్రజెంటేషన్ ఆఫ్ ఆన్లైన్ ప్రొవిజన్స్ హ్యాస్ బీన్ మేడ్ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ఏ సింగిల్ PDF. వీళ్ళు ఏం చేయమన్నారంటే, మీ అబ్జెక్షన్స్ ఒకవేళ మీరు రేస్ చేశారనుకోండి, ఆ అబ్జెక్షన్స్ అన్నిటినీ, దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నిటినీ ఒక PDF ఫైల్ చేసి దాన్ని అప్లోడ్ చేయమంటున్నారు. సబ్మిట్ ఓన్లీ 1 such అబ్జెక్షన్స్ రిప్రజెంటేషన్ ఆన్లైన్. సో దానికి సపోర్టింగ్గా మీరు డాక్యుమెంట్స్ అనేవి చేయకపోతే మాత్రం వాళ్ళు అబ్జెక్షన్ అయితే కన్సిడర్ చేయరు. అబ్జెక్షన్స్కి లాస్ట్ డేట్ 20/12/2023 అయితే ఇచ్చారు. Objections have to be filled online only if the applicants are logged in. Any objections are received otherwise will not be considered. సో వీళ్ళు ఆన్లైన్లోనే మీరు అప్లై చేయాల్సి అయితే అబ్జెక్షన్స్ని రేస్ చేయాలి. ఒకవేళ చేయలేకపోతే మాత్రం వీళ్ళు వేరే మోడ్లో మీరు ఏమైనా చేద్దామనుకుంటే వీళ్ళు కన్సిడర్ అయితే చేయరు. సో వీళ్ళు ఇక్కడ నెక్స్ట్ 9th పాయింట్ వచ్చేసి, ఆఫ్టర్ కన్సిడరింగ్ అబ్జెక్షన్ ఫామ్ ద అప్లికెంట్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విల్ బి రిలీజ్డ్. సో వీళ్ళు ఫస్ట్ ఇవన్నీ అబ్జెక్షన్స్ రేజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ డేట్లో వీళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని ఒకటి రిలీజ్ చేస్తారు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ బట్టి జోనల్ సెలెక్షన్ అయితే ఉంటుంది. వాళ్ళకు మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు ఫ్రెండ్స్. wherein the original certificates of the applicants will be verified. వెరిఫికేషన్లో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించాలి. అంటే మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్ అన్నీ మీవి ఒరిజినలా కాదా, లేదా డూప్లికేట్ అని అప్లోడ్ చేశారా, లేదా ఫ్రాడ్ ఏమైనా చేశారా అన్నీ చెక్ చేసుకుంటారు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలెక్షన్ లిస్ట్ అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఇలా 4 steps అయితే ఉంటాయని క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. సో ఇది MHSRB నుంచి వచ్చిన అప్డేట్స్.
సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇప్పుడు మీరు ఎలా లాగిన్ చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చారు కదా క్లిక్ హియర్ ఫర్ మార్క్స్ అనేసి, ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ అనే 3 వస్తాయి. బట్ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఏం ఎంటర్ చేయాలనేది మమ్మల్ని చాలామంది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. సెక్యూరిటీ కోడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కొన్ని సిస్టమ్స్లో ఇక్కడ కనిపించట్లేదు. పిక్ ఉంది కదా, ఈ పిక్చర్ పక్కన యారో సింబల్ ఉంది కదా, రిఫ్రెష్ యారో సింబల్. ఈ రిఫ్రెష్ యారో సింబల్ క్లిక్ చేసినట్లయితే మీకు ఒక సెక్యూరిటీ కోడ్ అనేది జనరేట్ అయితే అవుతుంది. నేను క్లిక్ చేసి అయితే చూపిస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రిఫ్రెష్ యారో కొట్టడంతో ఒకసారి పేజ్ను కూడా రీఫ్రెష్ చేయండి. నేనైతే ఇప్పుడు పేజ్ని రీఫ్రెష్ చేసిన వెంటనే 344 అనే కోడ్ అయితే జనరేట్ అయింది. ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకుని మీరు రికవర్ చేసుకోవచ్చు. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ కోసం అయితే వచ్చేసి మీరు ఇదివరకు మీ జీమెయిల్ ఐడి ఓపెన్ చేసి ఒక పాత జీమెయిల్స్కి అయితే వెళ్ళండి, అక్కడ కూడా మీరు రికవర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే మీ మార్క్స్ అయితే మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చిన స్టాఫ్ నర్స్ అప్డేట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే తప్పకుండా చెక్ చేసుకోండి, వెంటనే మీ ఫ్రెండ్ సర్కిల్కి తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.